పలానా పాటకి పలానా సింగర్ అయితే బాగుంటుంది అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. తెలుస్తుంది ఈ పాట పలానా వాళ్ళు పాడితేనే బెటరు, ఈ పాట మంగ్లీ పాడితే బెటరు, అవును సార్. అది ఈ పాట పలానా సిద్ధు శ్రీరామ్ పాడితే బెటరు, ఇలా అనిపించాలి కదా. అనిపిస్తుంది సార్. అంటే మేమిద్దరు ఎప్పుడు పక్క పక్కనే ఉన్నాం కనుక ఎక్కువ మీ బ్రదరు మా బ్రదర్ పాడింది సార్. నా కోసం అతని కోసం నేను అన్నట్టు జీవితం నడిచింది కనుక నా పాటలన్నీ మెంబర్ ఆఫ్ రామయ్య వాడిండు. ఒక కొన్ని అదర్స్ లేడీ సింగర్లకు వచ్చేసరికి సార్, లేడీ సింగర్స్ ఆడవాళ్ళు పాడ ఉంటది కదా లేడీ సింగర్స్, వాళ్ళు ఎవరు పాడేవాళ్ళు ఎక్కువ? నా లైఫ్ లో పాడిన ఫస్ట్ పాడిన బుల్లెట్ బండి సార్. బుల్లెట్ బండే ఫీమేల్ వాయిస్. ఓకే, ఎవరు అమ్మాయి? మోహనా బోరస్. ఓకే. సో ఆ ఫస్ట్ పాట అదర్ సింగర్, మా రామ్ కాకుండా అదర్ సింగర్ వాడిన ఫస్ట్ పాట అదే సార్. అదే పెద్ద హిట్ అయింది. అదే పెద్ద హిట్. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ అంత ముందుకు ఉంది సార్. అంతకుముందు ఏంటి? అంత ముందుకు ఇవన్నీ 100 million సార్. ఇవి నేను పాడినవి అన్ని కూడా అన్ని ఎక్కువ మైలేజ్ వచ్చింది మాత్రం. ఎందుకంటే దాన్ని మీడియా సపోర్ట్ చేసిన పాట బుల్లెట్ బండి సార్. ఇప్పుడు అన్ని ఆ తర్వాత స్థానంలో ఏముంది? అల్లా హెల్లా సార్. అదేంటి ఒక్కసారి ఆలోచించండి. అది అల్లా హెల్లానే అప్పటికి అన్ని చేసినాం సార్. అన్ని ఇప్పుడు లవ్ లోనే రకరకాల వర్షన్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చినాం. ఇంకొక ఏదన్నా ఫ్రెష్ వర్షన్ కొత్త పాట అని ఉండాలి అనిపిస్తే బాగుంటది. కానీ అల్లా హెల్లాని ఒక ముస్లిం కుర్రాడి ప్రేమ కథను మనం చెప్తే అంటే అది కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది. ఓకే, కాంట్రవర్సీగా ఉంటుంది. దాని ఛాలెంజింగ్ పాయింట్గా ఉంటుంది. దీన్ని మనం అందరూ ఒప్పుకునే విధంగా తీసుకెళ్తే పాట సూపర్ సక్సెస్ అవుతుంది. కాంట్రవర్సీ దాంట్లో అంటే నేను అయింది కూడా సార్. అది దాని నేను ఫస్ట్ ప్రోమో చేసి వదిలితే రకరకాల హిందూ ముస్లిం లవ్ స్టోరీ తీసుకున్నారు. ఓకే, హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అన్నట్టు, హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి అన్నట్టు. ఇది మా గురించి కొన్ని వర్గాలు సెర్చ్ చేసినాయి. ఈ పాట రాసినోడు ఎవడు, కొంచెం జియాదీని ఎంకరేజ్ చేస్తున్న వీడెవడో అని సెర్చింగ్ చేసినాయి సార్ ఆ పాటకు. ఆ పాట కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసులే చూసినానే నీ మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, హేదు ఆమిల్ జయే వఫా హేతో అల్లా హే అల్లా, ఆ అందాల కన్నుల కన్నులకి అల్లా హే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లా హే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లా హే అల్లా, నేనే కారణమవుతాను ప్రతి జన్మకి, రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి, అల్లా పిలిచిండా అనిపించనే పిల్ల, నాదని వాని నాడను కట్టి తీర్చానులే మొక్కుని, అల్లా కలిపిన మన బంధమే ఇల్లా, నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకున్నవే నా మనసు లోతులో, ఆసుమా మేలే నజుమా అందదే, ఏదు ఆమిల్ జయే వఫా హేతో అల్లా హే అల్లా, ఆ అందాల కన్నుల కన్నులకి అల్లా హే అల్లా. ఎందుకంటే నల్లని ముసుగుతో తెల్లని మనసుతో ఇట్లా ఆ పదాలు పట్టడం కూడా గొప్ప విషయం కదా. అంటే ఇది ఒక ముస్లిం సాంగ్ అన్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే అక్కడ వ్యక్తి దర్గా గురువు ఉంటాడు కదా సార్, ఆయన కొడుకు. సో అదంతా ప్యూర్గా ఉండాలి, బాణి కూడా అంతే ప్యూర్గా ఉండాలి, మాట కూడా అంతే ప్యూర్గా ఉండాలి, ఆ ప్రేమలో స్వచ్ఛదనం కూడా అంతే ఉండాలని ఈ పాటలోనే ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ లవ్ ఎవరో ఒకరి మీద చిగురిస్తుంది. ప్రతి గుండె ఆ ఫీలింగ్ ఫేస్ చేస్తుంది. సరే వాళ్ళు సొంతం అవుతారు ఎవరు అనే తర్వాత విషయం. ఎన్ని పాటలు రాశారు ఇప్పటికి? నేను ఒక 50+ సార్. అంతే 50+ అంతే సార్. కానీ ఒక పాట నేను పాడాలి అనిపించలేదా? అనిపిస్తుంది సార్. ఫస్ట్ అంటే ఇప్పుడు మనం పాట పాడినప్పుడు మనం ఫీల్ అయిన ఎమోషన్ ప్రాపర్ ఇంకో గొంతులో రాదు. అదే ఇది నేను వాడుంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. కానీ అది వర్కౌట్ అవుతున్నాయి అంటే వాళ్ళు వాడడమే కరెక్ట్ అని నేను నమ్ముతాను. అవి వర్కౌట్ అయినాయి అంటే వాళ్ళు వాడడమే కరెక్ట్. అంటే మనం పాడాలనే ఇది కాదు, కానీ ఎమోషన్ ఎక్కడో ప్రాపర్ రాలేదేమో, అంటే చిక్కటి పాలు పలచబడ్డాయేమో అనిపిస్తుంది. అంటే నా మనసులో జరిగే భావం సార్, నా మనసులో అనిపించిన భావం సార్.